నమస్తే వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజాయితం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ విత్ న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం వార్తా రూపం క్వాలిటీ విజువల్స్ సూచన చేసిన చైర్మన్ కాజం సాహితీ భారతి ఆధ్వర్యంలో కందుకూరి వర్ధంతి వీరేశలింగం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసిన వారు గడప గడపకు మన ప్రభుత్వ పథకాలను వివరించిన డిప్యూటీ స్పీకర్ కొన రఘుపతి సామాజిక న్యాయబేరి యాత్రకు వైసీపీ శ్రేణుల ఘన స్వాగతం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హైదరాబాద్లోని వి3 న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సంస్థ చైర్మన్ కాజం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఛానల్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర విలేకరుల ఉద్దేశించి సంస్థ చైర్మన్ మాట్లాడుతూ వార్తా రూపం అంతర్గతంగా రాయడం, క్వాలిటీ విజువల్స్, ప్రజా ప్రయోజనాలకు సంబంధించి మంచి కథనాలు ఎలా రాయాలో తదితర సూచనలు చేశారు. ది చెన్నై స్కిల్స్ శ్రీ కుమరన్ గోల్డ్ అండ్ డైమండ్స్ గజనంద ట్రస్ట్ ఆధ్వర్యంలో కుక్కట్పల్లి ప్రశాంతి నగర్లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వివాహ పరిచయ వేదిక నిర్వహించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి హోమం అనంతరం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ప్రతి ఒక్కరూ ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ది చెన్నై స్కిల్స్ సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మహేష్ సూచించారు. స్పీచ్ ఇస్తాం, అందరూ తింటున్నారు. 10 నిమిషాలు వస్తానే. సార్ అందరికీ నమస్కారం. నేను వినయ్ కుమార్, ది చెన్నై సిల్క్ శ్రీ కుమరన్ గోల్డ్ అండ్ డైమండ్స్ మేనేజర్ మాట్లాడుతున్నాను అండి. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూకట్పల్లి ప్రశాంత్ నగర్లో వివాహ పరిచయ వేదిక అన్ని వర్గాల వాళ్ళకి కండక్ట్ చేశామండి. చాలా గుడ్ రెస్పాన్స్ వచ్చాయండి. గజానంద ట్రస్ట్ ద్వారా మేము ఇది కండక్ట్ చేస్తున్నాము. ఇట్స్ టోటలీ ఫ్రీ సర్వీస్. అందరికీ మేము ఫ్రీగా వధూవరులను కలపాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. ఇది మొదటిసారి ఇక్కడ స్టార్ట్ చేసామండి. తమిళనాడులో మేము ఆల్మోస్ట్ 2011లో ఈ గజానంద ట్రస్ట్ స్టార్ట్ చేసి 5000 కపుల్స్ని మేము ఈ కార్యక్రమంలో అందరినీ సక్సెస్ చేయించామండి. 5000 జంటల్ని కలిపాము. అలానే హైదరాబాద్లో తెలంగాణ ఆంధ్ర ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ కావడానికి కారణం మీ యొక్క సపోర్ట్ చాలా బాగుంది. ఇప్పటికి ఇంకా వధువుల రిజిస్ట్రేషన్ బాగా అన్ని వర్గాల వాళ్ళకి నడుస్తున్నాయి. నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు అంతర్రాష్ట్ర డ్రగ్స్ వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. మలక్పేటలో డ్రగ్స్ వ్యాపారి హఫీజ్ రామ్లాన్ ఎల్సిడి డ్రగ్స్ విక్రయిస్తున్నాడనే ఆరోపణపై అరెస్ట్ చేశారు. అదేవిధంగా అశోక్ కుమార్ అపీస్ను అరెస్ట్ చేశామని ఎన్ఫోర్స్మెంట్ వింగ్ డీసీపీ గుమ్మి చక్రవర్తి తెలిపారు. 9 बजे को एक कंप्लेंट आया था. कंप्लेंट का नाम राजू, केसाराम राजू. इनका सिस्टर इला रामुलम्मा बोल के बेगर था. उन्होंने एक्चुअली शी इज़ बेगिंग एट सरोवर नगर लक्ष्मी देवी टेम्पल. 3 दिन का पहले इनका बेटी और इनका रिलेटिव्स सरोवर नगर जाके छोटा इश्यू पे इनको पकड़ के ये एकलव्य नगर इरकला बस्ती के लेके आए. आने के बाद वो 2000 रुपीज़ का बारे में गड़बड़ी हुआ. ये गड़बड़ी पे स्टिक से इनको 7 आदमी मिलके इनको हेड पे मारा. ये इंजरीज ज़्यादा इंजरीज हुए तो डेथ हुआ बोल के कंप्लेंट आया था. इसका बारे में केस रजिस्टर करके इन्वेस्टिगेशन कर रहा था. अब
पूरा 7 आदमी इसमें इन्वॉल्व हुआ करते। ये पूरा भी इनका रिलेटिव्स, क्लोज रिलेटिव्स, वन डॉटर इल्ला और इनका सन इल्ला, इनका सिस्टर इल्ला का हस्बैंड, सिस्टर इल्ला का सन, पूरा 7 आदमी वेरी क्लोज रिलेटिव्स आपका डिसीज्ड है। इसमें पूरा इन्वेस्टिगेशन होने का है। पकड़े गए सब, पकड़े लोग अभी तक वो पार्टीज अपना पार्टीज पे रहे। हाँ, इनका दे फ़ोन भी नहीं यूज़ करते। हाँ, वो इसलिए नहीं मिला अभी तक। पार्टीज पे रहे, पकड़ के रिमांड करते। जो लेडी का डेट हुआ साहब, उनका एज क्या था, नाम, उनका नेम, एज 50 years। నందమూరి తారక రామారావు 99వ జయంతి సందర్భంగా బాపట్ల టీడీపీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జి వేగేష్ణ నరేంద్ర వర్మ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. స్థానిక పాత బస్టాండు, కంకటపాలెం, అప్పికట్ల, బర్తిపూడి, గుడిపూడిలో నందమూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెద్ద జయంతి ఉత్సవం సందర్భంగా తెలుగువాడి వాడి వేడి, తెలుగువాడి ఆత్మ గౌరవం కాపాడిన మహోన్నతుడు నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహోన్నతుడు జయంతి సందర్భంగా మనం తెలుగుదేశం పార్టీ తరఫున మహానాడు జరుపుకోవటం సాంప్రదాయంగా భావిస్తూ ఒంగోలులో జరిగే మహానాడుకు బాపట్ల నియోజకవర్గం నుంచి 7,000 మంది 6,000 మంది జనం సుమారుగా వెళ్ళే ప్రక్రియలో మధ్యాహ్నం 12:30 గంటల నుంచి ఒక ర్యాలీగా 120 కార్లు, ఆల్రెడీ ఎన్నో కార్లు ఇప్పుడే వెళ్ళిపోయాయి. ఆల్రెడీ 3,000 మంది జనం మన బాపట్ల నుంచి వెళ్ళినట్టుగా సమాచారం. ఇంకా 2,000 మంది జనం మధ్యాహ్నం నుంచి మేము బయలుదేరుతున్నాం. ఈ సందర్భంగా ఆయన స్ఫూర్తిని మనం నింపుకుని 10 మందికి సేవ చేసే కార్యక్రమంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా ఉన్న మనందరికీ కూడా ఆయన స్ఫూర్తి ప్రదాత అని తెలియజేస్తూ, ఆయన అడుగుజాడల్లో మనందరం, నందమూరి తారక రామారావు గారి అడుగుజాడల్లో మనందరం కలిసికట్టుగా నడవాలని, రేపు భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీని 2024లో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. బాపట్ల సాహితీ భారతి ఆధ్వర్యంలో ప్రముఖ సంఘ సంస్కర్త సాహితీవేత్త కందకూరి వీరేశలింగం పంతులు 103వ వర్ధంతి సభ నిర్వహించారు. సామాజిక రుగ్మతలను, మూఢనమ్మకాలను రూపుమాపి అభ్యుదయ సమాజ నిర్మాణం కోసం నిరంతరం పోరాడిన మహానుభావులలో వీరేశలింగం పంతులు ముఖ్యులని సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ అన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షుడు మరి మాల్యాద్రి రావు, ఆదం షఫీ, ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాస్ తదితరులు కందుకూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇది వ్రాతలు మార్చి బతుకులు పండించే కందుకూరి అని పాటకు స్ఫూర్తిగా కందుకూరి వీరేశలింగం పంతులు
చిన్నతనం నుంచి సంఘ సంస్కర్త. ఎన్నో వితంతు వివాహాలు చేశారు ఆయన. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడాడు. 180 కావ్యాలు, పద్యాలు కానీ పుస్తకాలు కానీ రచించి ఆయన పేరుకొన్నాడు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాజమండ్రిలో జన్మించిన ఆయన చిన్నతనం నుంచి సంఘ సంస్కర్తగా కుల మత భేదాలకు వ్యతిరేకంగా, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి. ఆయన విద్యావేత్త. తొలి నవల అయిందే రాజశేఖర చరిత్ర అని తొలి నవల రచించాడు. నాటకాలను రచించాడు. ప్రప్రథమంగా ఒక నాటకాన్ని రచించి ఆయన పేరు పొందారు. ఆ నాటకాన్ని ఈరోజు కూడా జనం మరవలేనిది. అలాంటి నాటకాలను ఎన్నో రాశారు. వారికి జన్మదినాన్ని ఈరోజు నాటక రంగస్థల నాటక దినోత్సవాన్ని ఆయన జన్మదినంగా కూడా మనం 103వ వర్ధంతి ఈరోజు సాహితీ భారతి ఆధ్వర్యంలో మేము చేసుకుంటూ కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి సంఘ సంస్కర్తలు దేశానికి చాలా అవసరం. ఈనాటి సమాజానికి, ఇప్పటి పరిస్థితులకి అనుగుణంగా ఆయన ఆ రోజుల్లోనే ఈ సంస్కరణలు చేశారు. వారికి సాహితీ భారతి ఆధ్వర్యంలో నివాళులు అర్పిస్తారు. అభ్యుదయ కవితా మూర్తి సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారు 1848వ సంవత్సరంలో పున్నమ్మ సుబ్బారాయుడు దంపతులకు జన్మించిన మహానీయుడు సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారు. బాల్యం నుండి కూడా అతనికి ఎక్కువగా సంఘ సేవ చేయటం, ఆటపాటలు ఎందుకని ఎక్కువగా శ్రద్ధ చూపించేవాడు. తర్వాత ఆయన ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశాడు. ఉపాధ్యాయుల్లో కూడాను మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నాడు. ఆయన ఆధ్వర్యంలో ఎంతోమంది విద్యార్థులు ప్రగతి పదంలో నడిపించినటువంటి మహానీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. మొట్టమొదటి ఈయన సంఘ సంస్కర్తగా ఆయన వితంతువుల జీవితంలో వెలుగు నింపినటువంటి మహానీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆలూడ వితంతు వ్యవహారాలుగా జరిపించకపోతే ఈరోజు కూడా ఈ మూఢనమ్మకాలతోటి జనం ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఆ మహానాయుడు పుణ్యం అంటూ ఆయన వితంతు వివాహాలు ఒకటి, తర్వాత వృద్ధాప్య వివాహాలు, తర్వాత కన్య చిన్న వయసులో అతి కన్య. బాపట్లలో రైలుపేటలోని 5-6 వార్డులలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రజలకు కరపత్రం అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ఆయన వివరించారు. కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు నరాల శెట్టి ప్రకాష్ రావు, మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, జెడ్పీటీసీ పిట్లా వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన గ్రూప్లో ఆర్పీ సార్ ఈరోజు మన ఇంటికి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని ఈరోజు పలకరించేటువంటిది ప్రయత్నం చేస్తాను. 3 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కరోనా సమయంలో ఏ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని వాళ్ళ మాట ద్వారానే చాలా సంతోషపడ్డాం. ఎవరు పలకరించేటువంటి వాళ్ళు లేనటువంటి రోజుల్లో మా వాలంటీర్లే వచ్చి మాకు సహాయం చేశారనేటువంటి మాట ఈరోజు వాళ్ళు అనుకుంటుంటే ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి నమస్కరించాల్సిన పరిస్థితి. ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ప్రభుత్వం మన కోసం ఆలోచించేటువంటి ఒక ప్రభుత్వం ఉన్నది అని ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటుంటే ఇటువంటి ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములైనందుకు మేమంతా గర్వపడతాము. రాబోయేటువంటి రోజుల్లో జిల్లా అయిన సందర్భంలో
ఈ ప్రత్యేకంగా రైలుపేట ఇప్పటిదాకా మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏరియాగా బాపట్లో చెప్పుకునేటువంటి ప్రాంతం రైలుపేట ప్రాంతానికి మహర్దశ ఖచ్చితంగా వచ్చిందని చెప్పాలి. దాదాపు 510 కోట్ల రూపాయలతో అతి త్వరలోనే ఇంకొక వారం 10 రోజుల్లోనే ఆ వర్క్ స్టార్ట్ కాబోతోంది. మొబిలైజేషన్ ఆల్రెడీ ఫైనాన్షియల్ అప్రూవల్స్ అన్నీ కూడా అయిపోయి, శాంక్షన్స్ అన్నీ వచ్చాయి. సో ఇంకొక వారం 10 రోజుల్లోనే ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయిన అనంతరం మనం రైలుపేటని మనం ఊహించిన దానికన్నా అద్భుతంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అయితే మౌలిక సదుపాయాల కొరత ఇంకొంత ఈ ప్రాంతంలో ఉన్నదనే విషయాన్ని మేము కూడా గ్రహించాం. కొన్ని చోట్ల మురుగు కాలువలు కట్టాల్సి ఉన్నాయి, కొన్ని 1-2 రోడ్లు కూడా అవసరం ఉన్నటువంటి పరిస్థితులు గమనించాం. తప్పకుండా వాటిని కూడా వీలైనంత తొందరగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో సామాజిక న్యాయబేరి యాత్రకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రులు విడుదల రజని, నారాయణస్వామి, ఆదిమూలపు సురేష్ తదితరులు ఆవిష్కరించారు. మర్చిపోము. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి అన్నలు అక్కలు అందరూ కూడా నరసరావుపేట బహిరంగ సభకి ర్యాలీగా బయలుదేరవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. జై జగన్. చిత్తూరు జిల్లా కుప్పం పలమనేరు జాతీయ రహదారిలోని ఒక పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని టాటా ఏసీ వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చూస్తాను ఎత్తాను హాస్పిటల్కి లారీ నొదలందరూ లారీ పోతా ఉంది. మాస శివరాత్రి సందర్భంగా మీర్పేట శివసాయి నగర్ కాలనీ శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి సమేత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో శ్రీ గాయత్రి సేవా సంఘ సహకారంతో లఘున్యాయపూర్వక ఏకవార రుద్రాభిషేకం జరిపారు. కార్యక్రమంలో శ్రీనివాస ప్రసాద్, లక్ష్మణరావు, విఎల్ఎన్ మూర్తి, శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రదోష కాల సమయంలో లోక కళ్యాణార్థం దేవాలయ కమిటీ సంతోష్ రెడ్డి, వెంకట కృష్ణారావు, వెంకటరమణ ఘనంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. Namaste.
जय बोलो गणेश महाराज की जय। अक्षर తీసుకొని ओम सर्वस्य वन्दस्य वन्दनामो सुरधराधरा दोरेवला आचपाल जनवरा वन्दस्य वन्दना हेरं स्कंदवरा सोरेदा नामने परे दुनिया विद्या वैर प्रलय विगमनधा संग्रामे बलगारी विघ्नस्तस्नाय प्रभावतः भक्तवृंदाय देवहे तन्नानंद प्रवदयाः श्री महागणाधिपते नमः तव बालारंजयो वरदे मंत्रपुष्पांजलि समर्पयामि नमसे प्रदक्षिण नमस्कारान् समर्पयामि प्रदक्षिणामदेवदे बालो हम्मा ब्रह्मा वरुणोराहमानुयादेव शरणाय सवान्यदासनन्नादित्मय जन्मया तस्मात्कारुण्यभावेन अक्षरक्षो गणनायका प्रदक्षिणमस्कारान् समर्पयामि पुनः पूजां करिष्ये। తమిళనాడు రాష్ట్రం హుజూరు ఆసియా వేదిక కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీలో నిర్వహించిన స్నాతకోత్సవంలో పలువురు సామాజిక సేవకర్తలకు డాక్టరేట్ ప్రదానం చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ప్యూర్ స్మైల్ సేవా సంస్థ సేవలో పలు సేవలను గుర్తించి సంస్థ వ్యవస్థాపకురాలు పర్వీన్కు గౌరవ డాక్టరేట్ అందించారు. ఈ సందర్భంగా పర్వీన్ మాట్లాడుతూ డాక్టరేట్ అందుకోవడం తనకు ఎంతో బాధ్యతను గౌరవాన్ని అందించిందని తెలిపారు. ಒಂದು ಚಿಕ್ಕ ಬದಲಾವಣೆಯಿಂದಾಗಿ ಕೊತ್ತೂರು ಡಾಕ್ಟರ್ ಜಿ ಮಂಜುನಾಥ್ ಎಕ್ಸ್-ಎಮ್ಎಲ್ಎ ಮುಳಬಾಗಲ್ ಅಸೆಂಬ್ಲಿ ಕಾನ್ಸ್ಟಿಟ್ಯೂಷನ್ ಶೇಖ್ ಪ್ರವೀಣ್ to come to stage to receive an doctorate for social work. She changed many people's life by her dedicated service to the society. Next to Shaikh Praveen, now I call on Somashekar Arya. Now I call upon Somashekar Arya, Telugu. He is receiving an award for literature and education. Now I call upon Somashekar Arya. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వీధి న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం. వార్తా రూపం క్వాలిటీ విజిలెన్స్ సూచన చేసిన చైర్మన్ కాజం. సాహితీ భారతి ఆధ్వర్యంలో కందుకూరి వర్ధంతి. వీరేశలింగం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు. గడప గడపకు మన ప్రభుత్వ పథకాలను వివరించిన డిప్యూటీ స్పీకర్ కొన రఘుపతి. సామాజిక న్యాయబేరి యాత్రకు వైసీపీ శ్రేణుల ఘన స్వాగతం. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీధి న్యూస్. లక్ష్మణ సమాజ్ అయితే నమస్కారం.